నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా కోట మండలంలోని శైవ క్షేత్రాలు హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగాయి. కోట పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామికి వేద పండితులు నాగరాజు గురుకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి దంపతులు వివిధ రకాల ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులచే సామూహిక పాలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నల్లపరెడ్డి వినోద్ కుమార్ దంపతులచే ఆలయ శిఖర దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓం నమ శివాయ నామస్మరణతో విద్యుత్ కాంతులతో బాణాసంచ వేడుకలు మంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా స్వామి అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు. రాత్రి అత్యంత విశేషమైన లింగోద్భవ అభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఉప సర్పంచ్ గాది బాస్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः. श्री गुरु बालकाभ्यां नमः. ओम गुरुं देवाचार्याणे जन्मधर्मः अन्यासन्नलब्धानां योजनां परिवराजते सर्वानत्याजन्यास्तवक्षाल्लाः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा श्री गोविन्दाय नमः. नारायणाय नमः माधवाय नमः श्री गोविन्दाय नमः. अस्तु रक्षाय ओम केशवाय नमः नारायणाय नमः. अस्तु ब्रह्मणाः श्रीवाक्ये श्रीधराः पंचोदयश्वरं नन्दे अयोध्यतो भागे गुंडे पुरुषे भारते भारतगंगे ऐश्वर्य अभि वृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल सेना जंटे अड्डले जंटे बास गया
गोत्रोद्भवस्य मोहन रेड्डी नामधेयस्य धर्मपत्न्याः उमा महेश्वरी नामदेवत्याः अस्य यजमानस्य सह कुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा ईश्वरनुग्रह प्रसाद सिद्धिरस्तु श्रीमां श्रीमतः गोत्रोद्भवस्य पक्षपाल गोत्रोद्भवस्य सर्वोत्तम रेड्डी नामधेयस्य तद्धर्मपत्न्याः सुप्रिया नामदेवत्याः अस्य यजमानस्य सह कुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा अस्य यजमानस्य कुमारस्य हेमन्तराज नामधेयस्य राधिका नामदेवत्याः श्रीनिवास आर्यन नामधेयस्य सह कुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु श्रीमां श्रीमतः श्रीजमानस्य सह कुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु श्रीमां श्रीमतः गोत्रोद्भवस्य कलोपाल गोत्रोद्भवस्य श्रीदेव नामधेयस्य अस्य यजमानस्य सह कुटुम्बानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु काशीपाल गोत्रोद्भवस्य सुधीर कुमार रेड्डी नामधेयस्य दुर्गा नामदेवत्याः साई हर्षित रेड्डी नामधेयस्य దామోదర సంజీవయ్య క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడంతో పాటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పేర్కొన్నారు. దామోదర సంజీవయ్య 105వ జయంతి కార్యక్రమంలో భాగంగా జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా దామోదర సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దామోదర సంజీవయ్య భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం, తద్వారా విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదగడంతో 38 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా అయ్యారన్నారు. నిబద్ధత, విలువలతో కూడిన రాజకీయ నాయకుడైన దామోదర సంజీవయ్యను ప్రజలందరూ గుర్తుంచుకోవాలని భావించి ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర, అదేవిధంగా ఇందిరాగాంధీ గారి దగ్గర, ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు. అదేవిధంగా ఒక్కసారి ఆయన జీవితాన్ని పరిశీలించినట్లయితే ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అగచాట్లకు గురై అనేక అవరోధాలను అధిగమించి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. ఆయన పరిపాలనా కాలంలో పేదలకు, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పరిపాలనలో అనేక సంస్కరణ తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ వాది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడి వాళ్ళ తల్లిగారికి ఒక 100 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిగారు ప్రవేశపెట్టిన సంజీవయ్య గారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉమ్మడి ఇక్కడ వక్తలందరూ చెప్పినట్లు ఈ రోజు మనం కీర్తిశేషులు దామోదర సంజీవయ్య గారి గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి మాత్రం కాదు. నాలెడ్జ్ అని ఉంటే అక్కడ మన ప్రతిభ కనబడుతుంది. ఆ ప్రతిభ ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆయన పెడితే ఆదర్శవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఏఐసిసి చైర్మన్ చేసిన, ముఖ్యమంత్రిని చేసిన, అన్ని రకాల పదవులు అధికారులు చేసిన ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, వ్యూహంతో కూడుకున్న రాజకీయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మీకు ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే ఎవరు కూడా పేద ప్రజలంతా కూడా సోషల్ వెల్ఫేర్ పార్టీ నుంచి ఎదుగుతారు. ఉత్సవాలు పురస్కరించుకొని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వహించినటువంటి ప్రియతమ గౌరవ తిరుపతి శ్రీ దామోదర సంజీవయ్య గారి 105 జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడికి విచ్చేసిన వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందు కూర్చున్న అందరికీ
ప్రత్యేకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటామండి. మరి నా ముందు చాలా మంది భక్తులు మాట్లాడారు. శ్రీ దామోదరం సంజయ్ గారు గురించి మనం ఈరోజు ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన మీతో కోల్పోను బాల్య వ్యవసాయం చూస్తే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. మనలో చాలా కష్టాలు ఎదుర్కొని నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయల అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అని, ఈయన పాలనలో విజయనగరం సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుందన్నారు. కృష్ణరాయలను తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తిలో ఒకరిగా అభిమానిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని ప్రచారం చేసిన గొప్ప మహనీయుడు శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. సాహిత్యంలో ఆయన ఆంధ్ర బోధ్యుడుగా, కన్నడ రాజ్య రమణగా కీర్తించబడినారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు కోటేశ్వరరావు, మలిచెట్ల శివ, కలకట్ల సందీప్, జనసేన అనిల్, లక్కాకుల అశోక్, దారం వెంకటేశ్వర్లు, కలకట్ల శ్రీనివాసులు, వల్లూరు వెంకటేశ్వర్లు, సుధా స్టూడియో సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. శ్రీకృష్ణ దేవరాయలు గారు 1471లో జన్మించడం జరిగింది. 1509 సంవత్సరంలో పట్టాభిషిక్తుడైనాడు. 1529 వరకు 20 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. అతి తక్కువ కాలం పరిపాలన చేసిన మన భారతదేశ చక్రవర్తుల్లో కల్లా ఈయన చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అష్టదిగ్గజంలో అనేటువంటి 8 మంది కవులు ఈయన ఆస్థానంలో ఉండేవాడు. భువన విజయం అని చెప్పేసి చేసేవాడు. అంత సాహిత్యంలో అముక్తమాలత అనేటువంటి తెలుగు కావ్యాన్ని రచించడం జరిగింది. ఆ దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు. అంటే యుద్ధంలో కూడా ఆయన ఉదయగిరి నుంచి మన ఒరిస్సా వరకు అందరినీ జయించుకుంటూ పోయి మహమ్మదీయ రాజుల్ని మన కృష్ణా నదిని దాటి యువతలకు రానియకుండా దక్షిణ భారతాన్ని కాపాడినటువంటి హిందూ చక్రవర్తి మన శ్రీకృష్ణదేవరాయలు. అందుకనే దక్షిణాది ఉన్నటువంటి ఆలయాలు పరిశిష్టంగా ఇప్పటికీ చిత్రకళా శిల్ప ఆ రోజులు నిలబడి ఉన్నాయంటే ఈ విజయనగర సామ్రాజ్య రాజులు సుమారు 350 సంవత్సరాలు నిలవరించిన మహమ్మదీయ రాజుల్ని. కాబట్టి దక్షిణ భారతంలో మన భారతీయ సంస్కృతి దేవాలయాలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయని తెలియజేస్తూ ఈరోజు ఇలాంటి మహనీయుని మేము పొదలకూరులో కార్యక్రమాన్ని నిర్వహించడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా జాతి ఆయన తెలుగింటి బలిజ ఆడపడుచు నాగలాంబ గర్భాన్ని జన్మించినాడు. కాబట్టి ఆయన మాకే కాదు అందరికీ అన్ని కులాలను ఆదరించినాడు, అన్ని మతాలను కూడా ఆదరించినటువంటి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. అంటే మన చెరువులు నీటి వసతి వ్యవసాయానికి సంబంధించి మన దగ్గర అనంతసాగరం చెరువు కానీ అన్ని దగ్గర అంటే దేవాలయాల్లో కూడా మన తిరుమలకి 7 సార్లు వచ్చినాడు ఆయన. తిరుమల అభివృద్ధికి ఎంతో చేసినాడు, ఎన్నో నగలు బహుకరించినాడు. అందుకని శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని వారి ఇద్దరు సతీమణులతోటి మనం తిరుమలలో మనం చూడవచ్చు. అంతటి గొప్ప చక్రవర్తి మన దేశంలో దక్షిణ భారతాన్ని చిల్లుకూరు మండలం చేడిమాల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల ఉభయదాతలుగా రాజనేని పిచ్చయ్య నాయుడు లీలమ్మ, శ్రీనివాసుల నాయుడు శిరీషమ్మ, రామానాయుడు సుధారాణి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అన్న ప్రసాదాలను స్వీకరించారు.
అందువల్ల చిన్నవాడైనా ఏ కార్యం చేసినా ముందు మనం గణపతి విరాధం చేసుకొని ఆయన అనుజ్ఞ తీసుకుంటున్నాం. అయ్యా మీ అనుగ్రహంలో ఇవాళ మహాశివరాత్రి ఆ గ్రామంలో మీ తల్లిదండ్రులు జగత్తా పితరు వందే పార్వతీ పరమేశ్వరు, అటువంటి జగత్తంతా కూడా ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని మా గ్రామంలో వైభవంగా జరుగుతున్నాం. మాకు ఎటువంటి ఆటంకం లేకుండా స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం శాంతి కళ్యాణ మహోత్సవం కర్మ కరిష్యే నాదు నిర్విఘ్నేనతానుశాంత్యతే హరిద్రాబింబో మహాగణపతి సహిత రక్షాబంధన దేవత పూజాం చ కరిష్యే తదంగత్వేన లోకకల్యాణార్థం మాంగళ్య దేవతా పూజనం కరిష్యే. ఓం శుభకస్య మహాకాయ గోవిందాయ నమః విష్ణవే నమః మధ్వశోభనాయ త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః రోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతేంద్రాయ నమః నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం దేవానాం గమనార్థం రక్షసాం కురుయంతాంజన గంధానాథం కృత్వా శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానంద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాపూరు నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర కోన ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. ప్రత్యేక పూల అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి కాయ కర్పూరం సమర్పించిన మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఎంతమంది వచ్చారా? రాబురా సార్ మార్కెడా నీవురా కనలేరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.